లిల్లీ అనే ఈ అమ్మాయి ప్రతిరోజు ఆఫీస్ పూర్తయిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంటుంది. నిజానికి ఆమె ఓవర్ టైం చేయడం కోసం ఆఫీస్ లో ఉండడం లేదు. ఎప్పుడైతే ఆఫీసు స్టాఫ్ మొత్తం తమ ఇళ్లకు వెళ్లిపోతారో ఆమె స్టోర్ రూమ్ లోకి వెళ్లి హాయిగా నిద్రపోతుంది. ఈ విధంగా ఆఫీస్ స్టోర్ రూమ్ ని తన ఇల్లుగా మార్చుకుంటుంది. ఆ తర్వాత పొద్దున్నే లేచి ఆఫీస్ లో వేడి వేడి కాఫీ పెట్టుకుని తాగుతుంది. అలా కొన్ని రోజుల పాటు తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోజులు గడుస్తాయి. ఒక రోజు ఏదో పని ఉండడం వల్ల తన బాస్ ఆఫీస్ లోనే ఉంటాడు. మరోవైపు తన బాస్ ఎప్పుడు వెళ్తాడని లిల్లీ ఎదురు చూస్తుంది. అలా సమయం గడిచే కొద్దీ తమ కళ్ళు మూతలు పడుతుంటాయి. ఈ విధంగా కాసేపు ఎదురు చూసిన తర్వాత బాస్ అక్కడి నుండి వెళ్లిపోగా లిల్లీ వెంటనే నిద్రపోవడానికి స్టోర్ రూమ్ లోకి వెళ్లిపోతుంది. కాకపోతే కొద్ది సమయం తర్వాత ఆ బాస్ తిరిగి మళ్ళీ ఆఫీస్ కి వస్తాడు. అప్పుడు స్టోర్ రూమ్ లో పడుకున్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు. అయితే తను ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల ఈ విధంగా స్టోర్ రూమ్ లో ఉంటున్నానని చెప్తుంది. దాంతో బాస్ కి కోపం వచ్చి వెంటనే చోటు వదిలి వెళ్లిపోమని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీస్ నుండి వెళ్లిపోతున్నప్పుడు భారీగా వర్షం కురవడం మొదలవుతుంది. దాంతో వర్షంలో తడిసిపోవడం వల్ల తన బట్టలు మార్చుకోవాలని తిరిగి ఆఫీస్ కి వస్తుంది. ఆ సమయంలో అక్కడ పవర్ లేకపోవడంతో బాస్ తన మీద జాలిపడి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా బాస్ ఇంటికి చేరుకున్న తర్వాత తన బట్టలన్నీ కూడా మార్చుకుంటుంది. మరోవైపు తన గదిలో ఉన్న బాస్ కి సరిగా నిద్ర పట్టడం లేదు. ఈ క్రమంలో లిల్లీ తన బాస్ కోసం భోజనం సిద్ధం చేస్తుంటే ఆ వాసనకు గదిలో ఉన్న బాస్ నిద్రపోతాడు. వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.